पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. లంగ్ క్యాన్సర్ ఎవరికి ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, దాని గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? శరీరంలో కణాలు నియంత్రణ లేకుండా పెరగడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ ప్రారంభమవుతుంది. శరీరంలో దాదాపు ఏ భాగంలోనైనా కణాలు క్యాన్సర్ కణాలుగా మారవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. దీనిని తొలి దశలో గుర్తించి చేసినట్లయితే చికిత్స చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అసలు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటి? ఊపిరితిత్తులో కణాలు అదుపు లేకుండా పెరిగి ఒక గడ్డను ఏర్పరుస్తాయి. ఈ గడ్డ చుట్టుపక్కల కణాలకు వ్యాపిస్తే దాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ ని ముందస్తుగా గుర్తించడం ఎలాగా? ఊపిరితిత్తుల క్యాన్సర్ ముందస్తుగా గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే చాలా సందర్భాల్లో లక్షణాలు చూపించకుండా ఉంటుంది. అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు అంటే ఎక్కువ కాలం స్మోకింగ్ చేస్తూ ఉన్న వాళ్ళల్లో స్క్రీనింగ్ చేయడం వల్ల క్యాన్సర్ మొదటి దశని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ స్క్రీనింగ్ పద్ధతిలో లోడోస్ సిటీ స్కాన్ ఉపయోగించడం వల్ల ఊపిరితిత్తులలో గడ్డలు లేదా అసాధారణమైన మార్పులను తెలుసుకోవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, కారణం లేకుండా చాలా రోజుల పాటు తీవ్రమైన దగ్గు రావడం, రక్తంతో కూడిన దగ్గు రావడం, చిన్న పని చేసినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం, ఊపిరి తీసుకునేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు ఎక్కువగా ఛాతీ నొప్పి రావడం, శబ్దం చేస్తూ ఊపిరి తీసుకోవడం, ఇది కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఏ కారణం లేకుండా బరువు తగ్గడం, త్వరగా అలసిపోవడం, తరచుగా జ్వరం వస్తూ ఉండడం, ఎముకల నొప్పి ఇట్లాంటివి రావడం జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లక్షణాలు వేరే రోగానికి కూడా కారణం కావచ్చు. ఈ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఏ పరీక్షల ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ చేస్తాం? మొదటిగా ఛాతీ ఎక్స్రే. ఈ ఛాతీ ఎక్స్రేలో ఊపిరితిత్తులలో ఏదైనా గడ్డ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేస్తాం. సిటీ స్కాన్ చెస్ట్ ఛాతీ ఎక్స్రే కంటే మరింత వివరంగా తెలిపే పరీక్ష. మూడోది బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తులోకి ఒక చిన్న కెమెరా ద్వారా పరిశీలించడం. నాలుగవది ఎంఆర్ఐ స్కాన్, క్యాన్సర్ వ్యాధి ఎంత వ్యాపించిందో అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తాం. ఐదోది బయాప్సీ, ఊపిరితిత్తులో కొంత భాగాన్ని తీసి పరీక్ష చేయడం. ఇది క్యాన్సర్ అని ఖచ్చితంగా నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలు. మొదటిది శస్త్రచికిత్స. తొలి దశలో ఉన్న క్యాన్సర్ కు ఇది ప్రథమ చికిత్స. రెండవది రేడియేషన్ చికిత్స. ఊపిరితిత్తుల కణాలను నాశనం చేయడానికి ఈ రేడియేషన్ చికిత్సను ఉపయోగపడుతుంది. మూడోది కీమోథెరపీ, అంటే క్యాన్సర్ కణాలని నాశనం చేయడానికి మందుల ద్వారా తగ్గించడానికి ఉపయోగపడే థెరపీని కీమోథెరపీ అంటాం. నాలుగోది టార్గెటెడ్ థెరపీ, క్యాన్సర్ కణాల మాత్రమే లక్ష్యంగా చేసుకొని నాశనం చేయడానికి ఉపయోగపడే థెరపీని టార్గెటెడ్ థెరపీ అంటాం. ఐదోది ఇమ్యునోథెరపీ, శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చికిత్స ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదటిది స్మోక్ చేయడం. స్మోకింగ్ అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్కి ప్రధానమైనటువంటి కారణం. దీన్ని మానేయాలి. ప్యాసివ్ స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు, అంటే రెడ్ మీట్ లాంటివి తినకూడదు. వ్యాయామం రెగ్యులర్ గా చేయాలి. కనీసం వారానికి 150 నిమిషాలైనా చేయాలి. మద్యపానం నిషేధించుకోవాలి. అలాగే బరువుని కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించడం తగ్గించాలి. అలాగే ఆస్బెస్టాసిస్, రేడియేషన్ వంటి హానికరమైన పదార్థాల్లో పనిచేసే వారు తగిన రక్షణ తీసుకోవాలి. నియమిత వైద్య పరీక్షలు, ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్నవాళ్ళు అంటే పొగ తాగుతున్న వాళ్ళు, కుటుంబ చరిత్ర ఉన్నవాళ్ళు నియమిత వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. జన్యుపరమైన ప్రమాదాలను గుర్తించడం అంటే కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర కలిగిన వారు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఒత్తిడి నిర్వహణ,
యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని నియంత్రణం చేయవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అయితే ఏదైనా అసాధారణమైన లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.